తెలుగు సినీ పరిశ్రమలో మొదటి వరుసలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన తన కుమారుడు కౌశిక్ బ్రెయిన్ మ్యారో క్యాన్సర్ చికిత్సకు సాయం చేసిన దాతలందరికీ కౌశిక్ తల్లి చేతులెత్తి నమస్కరించింది. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ అభిమానులు దాదాపు 2 లక్షల వరకు సాయం చేశారని కొనియాడారు. కానీ ఇంకా 20 లక్షల రూపాయలు చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యానికి చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. జూనియర్ ఎన్టీఆర్ వెంటనే స్పందించి చికిత్సకు కావాల్సిన మిగతా మొత్తాన్ని ఇవ్వగలిగితే కౌశిక్ ఆరోగ్యవంతుడిగా ఇంటికి చేరుతాడన్నారు. ప్లీజ్ అండి, ఇంత హెల్ప్ చేశారు కదా, ఈ ఒక్క సహాయం చేయండి. 20 lakhs కడితేనే డిశ్చార్జ్ ఇస్తామంటున్నారు. ఇది ఏదైనా చేయండి. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఈ నోట్స్లు ఏంటంటే మా అబ్బాయి చాలా ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట. 2 years ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి దీంట్లో అన్ని సాంగ్స్, డైలాగ్స్, స్టోరీసే ఉంటాయన్నమాట. ఆ ఎన్టీఆర్ మీద పిచ్చితో వాడు ఎంతసేపు ఎవరితో మాట్లాడేవాడు కాదు, ఎంతసేపు ఇవే చేసేవాడు అనమాట. ఏంటి స్టోరీస్, ఈ బుక్స్ అన్నీ చూడండి, ఇవన్నీ సాంగ్సే, ఇవన్నీ డైలాగ్స్, ఇవంతా స్టోరీ. నేను ఒక సినిమా తీయాలి ఇలా ఉండేవాడు. ఇప్పుడు మొన్న చెప్పాడు, ఇప్పటికి నేను హాస్పిటల్లో ఉండలేనమ్మా, ప్లీజ్ నన్ను బయట తీసుకెళ్ళి, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, నువ్వు ఇంత కష్టపడినాను 2 years నుంచి ఈ కష్టపడినా కాబట్టి నేను చనిపోవాలనిపిస్తుంది, నాకు టాబ్లెట్స్ ఇవ్వు, నేను చనిపోతాను, నేను ఇక్కడే ఉండి 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 నాకు ఏదోలాగా ఉంది అని చెప్పి చెప్తున్నాడు. ప్లీజ్ ఎవరైనా అట్లా హెల్ప్ చేయండి అని, నాకు ఇంత సహాయం చేశారు, ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్. మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. ఎవరైనా సరే నాకు ముందు మీరు ఎంత హెల్ప్ చేశారు కదా, ఈ చిన్న సహాయం అని నేను అనుకుంటున్నాను. ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఒక ప్రాణాన్ని అందరూ కలిసి కాపాడారు కాబట్టి ఇప్పుడు కానీ ఎవరో ఒకరు నాకు సహాయం చేయండి సార్, ప్లీజ్ సార్. మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను సార్. మా హస్బెండ్ తరపున టీటీడీ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు. జేఈఓ మేడము, ఈఓ సారు, నెక్స్ట్ టీటీడీ ఎంప్లాయీస్ మొత్తం హెల్ప్ చేశారు సార్. నేను ఒకవేళ ఎవరినైనా నాకు హెల్ప్ చేస్తుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, క్షమించండి. నాకు ఆల్రెడీ 2 days నుంచి ఫీవర్ వస్తుంది, అంటే స్ట్రగుల్ అయ్యి ఎవరైనా నేను మర్చిపోయింటా క్షమించండి సార్. మాకు థ్యాంక్స్, వెరీ వెరీ థ్యాంక్స్ సార్. ప్లీజ్ ఈ ఒక్క సహాయం చేయండి సార్. చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. అబ్బాయిని డిశ్చార్జ్ చేయించండి సార్. మేము అదే కోరుకుంటున్నాను సార్. ఇంకా ఆ అబ్బాయి ఏం చెప్పి నేను చనిపోతానమ్మా, నాకు టాబ్లెట్స్ ఇచ్చేసాయి, నేను చనిపోతాను, నా వల్ల కాదు ఈ జీవితం, నేను భరించలేను, 2 years నుంచి నేను ఇలాగే ఉన్నాను, నా వల్ల కాదు, హాస్పిటల్లో ఉన్నాను 2 years నుంచి. లాస్ట్ 22 December 28 అబ్బాయి కాలు యాక్సిడెంట్ అయింది. కాలు యాక్సిడెంట్ అయిపోయి నెక్స్ట్ హ్యూమనిటీ పవర్ తగ్గిపోయి ఆ క్యాన్సర్ వచ్చిందనమాట. అప్పటి నుంచి ఈ స్ట్రగుల్ అనేది పడుతూనే ఉన్నాను. ఆ అబ్బాయి నేనే ఎంతసేపు హాస్పిటల్లోనే అనమాట. ఆ అబ్బాయి ఏడుస్తుంటే నా ప్రాణం పోయిన, వెయిన్స్ అనేటివి ఉండవు వాళ్ళ క్యాన్సర్ వాళ్ళకి, గుచ్చుతూ ఉంటే అమ్మ అమ్మ అని అరుస్తుంటాడనమాట. ఇప్పుడు కానీ మార్నింగ్ నుంచి నాకు డిశ్చార్జ్ చేస్తేనే నేను మార్నింగ్ నుంచి అట్లీస్ట్ రైస్ గెంచి తాపుతారు ఆ అబ్బాయికి, అది కానీ తాగట్లేదు. నా వల్ల కాదమ్మా, నేను ఉండలేను, నేనే చనిపోతాను అని చెప్తున్నారు సార్. ఏదైనా హెల్ప్ చేయండి సార్. థ్యాంక్స్ సార్, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్.